నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. అందరూ వచ్చేసరికి thumbnail లో iPhone 14 అరే నేనే లాంచ్ అయింది కదా, అప్పుడే కొన్నాను అని పెట్టారైతే అనుకుంటారు కదా. మీకైతే ఈ యొక్క వీడియోలో క్లియర్ గా చెప్తాను ఎందుకు అలా పెట్టాను అనే దాని గురించి, అలాగే నేను కొన్నానా కొనకూడదు దాని గురించి అయితే చెప్తాను. యాపిల్ నిన్న లాంచ్ చేసింది iPhone 14 సిరీస్, దాంతో పాటు స్మార్ట్ వాచెస్, అలాగే ఎయిర్పాడ్ ప్రో సెకండ్ జనరేషన్ కూడా లాంచ్ అయితే చేసింది. ఈ యొక్క వీడియోలో మనం iPhone 14 సిరీస్ గురించి మాట్లాడుకుందాం అండ్ ప్రైజెస్ గురించి కూడా అయితే తెలుసుకుందాం. అండ్ ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అయితే నేనైతే చేసి అయితే పెట్టాను మార్నింగ్, ఒకసారి తెచ్చడం వాళ్ళు అయితే చూసేయండి. మరి ఈ యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఒక చిరునవ్వుతో ఒక లైక్ అయితే ఇవ్వండి, ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. జరిగిన యాపిల్ ఈవెంట్ లో యాపిల్ వచ్చేసి iPhone 14 సిరీస్ అయితే లాంచ్ చేసింది. ఈ యొక్క 14 సిరీస్ లో నాన్ ప్రో వేరియంట్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రో వేరియంట్స్ అయితే ఉన్నాయి. ప్రో వేరియంట్స్ లో వచ్చేసరికి 14 ప్రో 14 ప్రో మ్యాక్స్ అయితే ఉన్నాయి. నాన్ ప్రో వేరియంట్స్ లో సరికి 14 14 ప్లస్ అయితే ఉన్నాయి. ఇంత ముందుకు మనకు మినీ సిరీస్ అయితే తీసుకొచ్చేది 13 మినీ 12 మినీ ఇలా తీసుకుని అయితే వచ్చేది కదా, అవన్నీ కట్ ఆఫ్ అయితే చేసేసి 14 అయితే అలాగే ఉంచేసి 14 ప్లస్ అయితే యాడ్ అయితే చేసింది. ఎందుకంటే మనం ప్రో సిరీస్ లోనే బిగ్గర్ సైజ్ డిస్ప్లే అయితే చూస్తూ ఉన్నాం ఇంత ముందుకు జనరేషన్ లో. బట్ ఈ యొక్క 14 సిరీస్ లోనే మనకు 14 ప్లస్ లో బిగ్గర్ డిస్ప్లే తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ నాన్ ప్రో సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే 14 ప్లస్ లో వచ్చేసరికి 14 వచ్చేసరికి 6.1 ఇంచెస్ డిస్ప్లే తోటి వస్తే 14 ప్లస్ వచ్చేసరికి 6.7 ఇంచెస్ బిగ్గర్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది అనమాట. అలాగే సైడ్ చూసినట్లయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ తోటి 13 లో ఎలా అయితే ఉందో డయాగ్నల్ గా అలాగే కెమెరాస్ కూడా అలాగే ఉంచడం అయితే జరిగింది. డిజైన్ పరంగా అయితే ఏమైతే చేంజెస్ అయితే కనపడలేదు కానీ, బట్ ఏవైతే బిగ్గర్ సైజ్ డిస్ప్లే 14 లో అయితే 14 ప్లస్ గా అయితే తీసుకొని అయితే వచ్చింది. ప్రో సిరీస్ లో ఇంత ముందుకు అయితే మనం బిగ్గర్ సైజ్ డిస్ప్లే చూసాం, బట్ ఇప్పుడు 14 నాన్ ప్రో సిరీస్ లో కూడా బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ డిస్ప్లే గురించి మనం క్లియర్ గా మనం మాట్లాడుకోవాలంటే ఈ రెండు వచ్చేసరికి మనకు సూపర్ రెటీనా HDR ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. రెండు వచ్చేసరికి మనకు పీక్ బ్రైట్నెస్ 1200 నిట్స్ అయితే ఉంటుంది. మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసరికి 1800 నిట్స్ అయితే ఉంటుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ సరికి అందరూ ఏమనుకున్నారు 14 లో సరికి మనకు A15 బయోనిక్ చిప్ సెట్ అయితే ఉంటదైతే అనుకున్నారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే A15 మాత్రమే అయితే యూజ్ అయితే చేశారు. సేమ్ యాపిల్ 13 ఏదైతే ఉంటుందో యాపిల్ 13 మాదిరిగానే మనకైతే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. కాకపోతే వీళ్ళు ఒక అద్భుతమైన ఫీచర్ అయితే యాడ్ అయితే చేశారు. అదేంటి అంటే అయితే ఎమర్జెన్సీ SOS వయా శాటిలైట్ అన్నమాట. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే అంటాను. కాకపోతే మన ఇండియాలో అయితే ఇది రాకపోవచ్చు, మేబీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. దానికైతే మనకు USA అండ్ కెనడా దేశాల్లో మాత్రమే ఇదైతే అవైలబుల్ గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 years వరకు ఇది వీలైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. తర్వాతకి మరి ఎంత ప్రైస్ పెడతారో మనకైతే తెలియదు అనమాట. ఎలా వర్క్ అవుతుంది అంటే సిగ్నల్స్ లేని ప్రదేశంలో కానీ లేదు అనేది ట్రెక్కింగ్ ఎక్కుతున్నప్పుడు అక్కడ సిగ్నల్స్ కానీ వైఫై కనెక్టివ్ కానీ ఇలాంటిది అయితే ఉండదు. అలాంటి టైంలో మనం మన దగ్గర ఈ యొక్క మొబైల్ ఉన్ననుకోని ఎమర్జెన్సీ SOS ని ఆన్ చేసి సాటిలైట్ త్రూ వచ్చేసరికి మెసేజ్ అయితే సెండ్ అయితే చేయొచ్చు. అది సిగ్నల్స్ అనేది చూపిస్తుంటది. అక్కడ మన గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక్కడ సాటిలైట్ కనెక్టివిటీ ఉందని మనకైతే మెసేజ్ లెక్క అయితే వస్తుంది అనమాట. అప్పుడు మనం టెక్స్ట్ అయితే చేస్తే మనం ఇక్కడ ఇరుక్కుపోయాము లేదా ఇక్కడ ఆపదలో ఉన్నామని అయితే వాళ్ళకి మెసేజ్ చేస్తే అక్కడ మన యొక్క లొకేషన్ ట్రాక్ చేసేసి వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి మనకు కాపాడే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మన ఫీచర్ అయితే ఉంది క్రాస్ డిటెక్షన్ అనమాట. అంటే మనం కార్ లో వెళ్తున్నప్పుడు మనకు ముందుగానో వెనకగానో సైడ్ గానో ఎవరో ఒకరైతే హిట్ అయితే చేస్తారు. అలానే టైంలో సరికి క్రాస్ డిటెక్షన్ అనేది ఓపెన్ అయిపోయి మీరు ఆపదలో ఉన్నారని తెలుసుకొని అది డైరెక్ట్ గా ఎమర్జెన్సీ ఎవరైతే మీరు నెంబర్స్ అయితే ఇస్తారో ఆ నెంబర్స్ కి అయితే వెళ్ళిపోతుంది. లేదు అని అయితే మీరు అప్పుడు సేఫ్ గా ఉన్నట్టయితే ఐఎమ్ సేఫ్ అని అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్లో అయితే వస్తుంది. అండ్ అదే విధంగా మనం ఇంకా ఇలాంటి టైంలో ఈ యొక్క క్రాష్ డిటెక్షన్ అనేది ఓపెన్ అవుతుందంటే మనం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతున్నా గానీ లేదా కార్ లో ఏమైనా గట్టిగా శబ్దాలు వచ్చినా గానీ లేదు అన్నట్లయితే అండ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఫాస్ట్ గా వెళ్ళి స్పీడ్ బ్రేకర్ దగ్గర సడన్ బ్రేక్ వేసినప్పుడు ఇలాంటి టైంలో అయితే మనకు క్రాష్ డిటెక్షన్ అనేది డీయాక్టివేట్ అయ్యి కాల్ అనేది ఎమర్జెన్సీ నెంబర్స్ కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ తోటి అయితే ఈ యొక్క iPhone 14 లో తీసుకుని అయితే వచ్చారు. కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలంటే కెమెరా వచ్చేసరికి సేమ్ అయితే కెమెరా అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే లార్జర్ సెన్సార్స్ అయితే యూజ్ అయితే చేశామని అయితే వీలైతే అంటున్నారు. 12 మెగాపిక్సెల్ అయితే మనకు యూజ్ అయితే చేశారు అల్ట్రా వైడ్ గా అండ్ వైడ్ గా. అండ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనకు 12 మెగాపిక్సెల్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి లార్జర్ సెన్సార్ తో వస్తున్నారు. అండ్ మోర్ లైట్ అనేది ఆ యొక్క కెమెరా తీసేసుకొని మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తే అంటున్నారు. వీడియోలో వచ్చేసరికి అదిరిపోయే ఫీచర్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అదేంటే యాక్షన్ మోడ్ లైక్ గ్లింబల్ లెక్క అయితే మనకైతే వస్తుంది అనమాట. అంటే మనం మొబైల్ పట్టుకుని ఏమైనా యాక్షన్ సీన్స్ తీస్తూ ఉంటే ఫర్
పరిగెత్తుతూ ఉన్నా కూడా అప్పుడు ఒకసారి కెమెరా అనేది అటు ఇటు అయితే ఊగకుండా సేఫ్ గా అండ్ మనకు పర్ఫెక్ట్ పిక్చర్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఇలాంటి యాక్షన్ మోడ్స్ తోటి అయితే iPhone 14 లో కూడా అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. ప్రో సిరీస్ నుంచి మాట్లాడుకోవాలంటే 14 Pro 14 Pro Max 14 Pro సైజ్ వచ్చేసరికి 6.1 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 14 Pro Max వచ్చేసరికి 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇవి మనకు స్టెయిన్లెస్ డిజైన్ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మ్యాటిక్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క 14 Pro Max వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అదేనంటే నాచ్ వచ్చేసరికి అద్భుతంగా మనకు యానిమేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మెసేజ్ వచ్చినా అండ్ కనెక్ట్ చేసుకున్న ఇంకా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా గానీ మీకు మ్యూజిక్ ప్లేయర్ వింటున్నా గానీ ఆ యొక్క మ్యూజిక్ ప్లేయర్ తగ్గట్టు మనం దాని మీద ట్యాప్ చేస్తే మనకు లిస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో సింప్లీ సూపర్ గా అయితే వీళ్ళు యానిమేషన్స్ అయితే లెక్క అయితే తీసుకుని అయితే వచ్చారు. ఆ నాచ్ అనేది అయితే యానిమేషన్ అవుతూ ఉంటుంది. మీకు నోటిఫికేషన్స్ ఇంకేమైనా వచ్చినా గానీ వాట్సాప్ త్రూ ఇలా కొన్ని మెసేజ్లు అయితే వస్తుంటాయి, అలాగే ఫోన్ కాల్స్ అయితే వస్తుంటాయి. అండ్ మనం ఏమైనా కనెక్ట్ అయితే చేసుకున్న యాపిల్ ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసుకున్న దాని బ్యాటరీ లెవెల్స్ ఇవన్నీ అయితే మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఆ యొక్క ఐకాన్ ఏదైతే మీరు మెసెంజర్ క్లిక్ చేస్తే ఆ మెసెంజర్ తగ్గట్టు మనకు పాపప్ అయితే వచ్చేసి ఏం మెసేజ్ కనబడ్డదని మనకు స్క్రీన్ మీద అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు. సో ఇలాంటి అద్భుతం చేయాలంటే iPhone కే సాధ్యమైతే అంటాను. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అయితే అంటాను కంపల్సరీ. ఎందుకంటే ఇలాంటి జస్ట్ నాచ్ లోనే వీళ్ళు అద్భుతాలు అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు ఈ యొక్క iPhone 14 Pro అండ్ 14 Pro Max లో అనమాట. సో ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ మనం కమింగ్ అదర్ కంపెనీస్ ఫోన్ లో కూడా అయితే చూడొచ్చు అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. 14 Pro Max యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మినిమం బ్రైట్నెస్ వరకు 1000 nits అయితే ఉంటుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ అనేది 2000 వరకు అయితే ఉంటుంది అవుట్డోర్ లో. లైక్ మీరు సన్ రైజ్ మీరు అవుట్డోర్ లో సన్ రైజ్ ని ఎక్కువ పడి దగ్గర ఉన్నారు అనుకునేది అప్పుడు బ్రైట్నెస్ అనేది మీకు 2000 వరకు అయితే వెళ్తుంది. అలాగే మీరు డాల్బీ విజన్ HDR కంటెంట్స్ చూసినప్పుడు కూడా మీకు ఆ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ అనేది పీక్ గా 2000 nits వరకు అయితే వెళ్ళిపోతుంది. ఇది అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎలాంటి మొబైల్ లో 2000 nits అనే బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్న మొబైల్ అయితే నేనైతే చూడలేదు. మీరు చూస్తున్నారంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే కెమెరా సెగ్మెంట్ లో కూడా వీళ్ళైతే చేంజ్ చేశారు. ఇప్పటి వరకు మనం ప్రీవియస్ జనరేషన్ ఫోన్ లో సరికి 12 మెగాపిక్సెల్ అయితే చూసాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క iPhone 14 Pro 14 Pro Max వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇవి లార్జర్ సెన్సార్ తోటి తీసుకుని అయితే వచ్చారు. అలాగే మనకు టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అల్ట్రా వైడ్ లో వచ్చేసరికి కూడా 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా మనకు యాక్షన్ మోడ్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఏవైతే 14 ప్లస్ లో ఏవైతే యాక్షన్ మోడ్ అయితే ఉంటాయో దీంట్లో కూడా అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. అలాగే మరొక అద్భుతమైన ఫీచర్ అనమాట సినిమాటిక్ మోడ్. ఇది సూపర్ గా అయితే ఉంటుంది. లైక్ సినిమాలు మన మూవీస్ ఎలా తీస్తామో అలాగే అయితే ఉంటుంది అనమాట. సో సినిమా మోడ్ లో సరికి 4K 24 ఫ్రేమ్ పర్ సెకండ్ లో అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 60 వరకు తీసుకొస్తే బాగుండదేమో అని నాకైతే అనిపించింది. మేబీ ఫ్యూచర్ అప్డేట్ లో ఇస్తారేమో అయితే చూడొచ్చు అనమాట. అండ్ 13 లో వచ్చేసరికి ఈ యొక్క సినిమాటిక్ మోడ్ లో మనం 1080p లో మాత్రమే అయితే వీడియోస్ అయితే షూట్ అయితే చేయొచ్చు. బట్ ఈ యొక్క 14 Pro Max లో సరికి K లో వచ్చేసరికి 24 ఫ్రేమ్ వరకు అయితే షూట్ అయితే చేయొచ్చు అనమాట. 16 బయోనిక్ చిప్స్ అనేది యూజ్ చేశారు. ఇది సూపర్ అనమాట. పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి. మీ యొక్క ఇమేజ్ ప్రాసెస్ లో అలాగే పర్ఫార్మెన్స్ అంటే ఎవ్రీడే డైలీ చేసే టాస్క్ లో కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండే విధంగా A16 బయోనిక్ చిప్ సెట్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. కోర్ GPU గాను 5 కోర్ GPU గాను అయితే తీసుకుని అయితే వచ్చారు. CPU వచ్చేసి 50% మోర్ మెమరీ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే మనం చేసే పనులని 50% బెటర్ గా ఫాస్ట్ గా అయితే చేస్తుంది అనమాట. 17 ట్రిలియన్ ట్రాన్సిస్టర్స్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క A16 బయోనిక్ చిప్ సెట్ లో. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది 14 Pro Max లో అయితే మనం అయితే చూడొచ్చు. అలాగే మరి బ్యాటరీ బ్యాకప్ ఎంత అనే దాని గురించి అయితే వీళ్ళైతే మనకైతే మెన్షన్ చేయలేదు. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే 14 Pro సరికి 23 hours అయితే వీడియో ప్లే బ్యాక్ చేసుకునే విధంగా మనకైతే వస్తుంది అయితే అని అంటున్నారు. అలాగే 14 Pro Max వరకు 29 hours అయితే వీడియో ప్లే బ్యాక్ చేసుకునే విధంగా అయితే వస్తుంది అయితే అంటున్నారు అనమాట. సో మనకి ఇక్కడ కలర్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. 4 కలర్స్ లో అవైలబుల్ అయితే ఉన్నాయి. 14 Pro 14 Pro Max డీప్ పర్పుల్ అండ్ గోల్డ్ అండ్ అలాగే సిల్వర్ అండ్ స్పేస్ బ్లాక్ తోటి అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు మొబైల్ 9th అంటే రేపు 9th సెప్టెంబర్ నుంచి అయితే మనం ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. 20 సెప్టెంబర్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలా మనకు యాపిల్ వచ్చేసరికి iPhone 14 సిరీస్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేసింది. మరి iPhone 14 కొన్నామని తమ్నెయిల్ ఎందుకు పెట్టామని అయితే మీరు ఖచ్చితంగా అయితే అడుగుతారు. ఆ యొక్క ఆన్సర్ ఇప్పుడు కంపల్సరీ అయితే ఇవ్వాలి. భయ్య నా దగ్గర వచ్చేసరికి iPhone 13 అయితే ఉంది. వీళ్ళు ఎక్కువ చేంజెస్ కూడా అయితే ఏమైతే తీసుకురాలేదు. అదే బయోనిక్ చిప్ సెట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అదే 12 మెగాపిక్సెల్ అయితే తీసుకుని అయితే వచ్చారు. బట్ లార్జర్ సెన్సార్స్ అయితే అంటున్నారు. సో
ఏదైతే 14 అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందో iPhone 13 కూడా పర్ఫార్మెన్స్ చేయగలదు. అండ్ ఒకటి మనకి ఏదైతే ఉందో యాక్షన్ మోడ్ అయితే లేదు అంతే. అండ్ అదే విధంగా SOS ఎమర్జెన్సీ సాటిలైట్ అయితే ఉందో ఆ యొక్క ఫీచర్ అనేది లేదు అనమాట. బట్ అది ఓన్లీ ఇండియాలో అయితే వర్క్ అయితే చేయదు. మరి ఎప్పుడు వర్క్ అయితే చేస్తాం మనకి తెలియదు. కానీ మరి మన ఇండియాకి వచ్చేసరికి చాలా టైం కూడా పట్టొచ్చు. ప్రస్తుతానికి మనకు USA అండ్ కెనడా మాత్రమే ఆ యొక్క ఎమర్జెన్సీ సర్వీస్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది విత్ సాటిలైట్ తోటి వర్క్ చేసేది. బట్ ఖచ్చితంగా అయితే ఒకటైతే మిస్ అయితే చేశారు, అదే యాక్షన్ మోడ్ అయితే మిస్ అయితే చేశారు. కాబట్టి నేను నా దగ్గర iPhone 14 అయితే ఉందని అయితే అంటున్నాను. సో ఇది మొత్తానికి iPhone 14 సిరీస్ గురించి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటున్న అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, లవ్ యు ఆల్. సరికి 79,900, 14 ప్లస్ సరికి 89,900, 14 Pro 1,29,900, 14 Pro Max 1,39,900. ఇవి సెప్టెంబర్ 16 నుంచి అవైలబుల్ గా అయితే ఉంటాయి. మరి గుండె కిడ్నీ అమ్మేస్తారో అమ్మేయండి, కొనండి.